కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏం చేయలేదు, చిన్న గీత కూడా పెట్టలేదు. స్టీల్ ఎంబోజ్డ్ పేరుతో ఉన్నటువంటి జగన్ గారు ఆయన దాన్ని ఏమంటారు సీఎం అన్నదాన్ని తొలగించారు. అది కూడా ఎవరు చేశారో తెలియదు, ఆగంతుకులు, కూటమి ప్రభుత్వం చూస్తోంది. కానీ రాజ్యోన్మాదం అంటూ బ్యానర్లు వేస్తున్నారు. ఈ రాజ్యోన్మాదాన్ని ఎలా చూడాలి అంటే ఎందుకు చేస్తున్నారు అసలు? ఇదంతా మీరు ఎలా చూస్తారు దీన్ని, వ్యవహారాన్ని? ఇందులో రాజ్యోన్మాదం ఏముంది? విజయచంద్ర గారు నమస్కారం. శ్రీనివాస్ గారికి, మాణిక్యాలరావు గారికి కూడా జయభీములు. జగన్మోహన్ రెడ్డి గారి తాటికాయంత అక్షరాలని అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు రాసుకున్న తాటికాయంత అక్షరాలను తొలగించినందుకు నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. నిజానికి విజయచంద్ర గారు బహుజన కవి శివసాగర్ గారు అంటారు, అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని మర్చిపోయారు, అంబేద్కర్ గారి యొక్క మూర్తిని కొలుస్తున్నారు అని. మీరు ఆ విగ్రహాన్ని ఒకసారి చూడండి. నేనేమి అన్నిదా అంటల్లా. 125 అడుగుల ఎత్తులో విజయవాడ నగర నడిబొడ్డున నిర్మాణం చేశారు. సరే, అది ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, అందులో ఏమైనా అవినీతి జరిగిందా జరగలేదా, అసలు అక్కడే ఎందుకు పెట్టాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం? అంతకుముందు అమరావతిలో పెట్టిన అంబేద్కర్ శృతివనం ఏమైంది, అక్కడున్న 3 అంబేద్కర్ బొమ్మలను ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఎలా మాయం చేసింది, దాని మేము ఫిర్యాదులు చేస్తే ఆ ఫిర్యాదులు ఎలా పట్టించుకోకుండా ఉందనే అంశాలు పక్కన పెట్టండి. అసలు పెద్ద ఎత్తున డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తాటికాయంత అక్షరాలతో 125 అడుగుల బారుగా రాశారండి. అది అంబేద్కర్ని అవమానపరచడం కాదా? ఎవరన్నా ఒక శిలాపలకం వేస్తే, ఒక విగ్రహం పెడితే ఆవిష్కర్త పేరు ఎలా ఉంటుందండి? అసహ్యంగా లేదు? నాకే ఎన్నోసార్లు అనిపించింది ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు. అయినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు అలా రాయటానికి ఆయనకున్న నైతిక అర్హతే ఉంది. విజయచంద్ర గారు, ఇదిగోండి ఆయన పరిపాలన నకళ్ళు మీతో ఎన్నోసార్లు పంచుకున్నా. మాకు ఊపిరాటం లేదు, ఇక్కడ ఆత్మగౌరవం కోసమని 5 ఏళ్ళు మేము పడ్డ చెరలేంటి? ఎవరి డాక్టర్ సుధాకరు, ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఈ అబ్దుల్ సలాం, ఈ శిరోమణుల వరప్రసాదు, గుంటూరు రమ, ఎందుకు చనిపోయారు వీళ్ళంతా? వీళ్ళందరూ అంబేద్కర్ వారసులే కదా. అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు. మీరు నాకు అన్నారు, మంత్రి డోలా వీరాంజనేయులు గారు ఎవరో అగంతకులు చేశారు అని చెప్పేసి అని మాట్లాడారు. అసలు సంజాయిషి చెప్పాల్సిన పనేం లేదు, తొలగించామని చెప్తే పోతుంది. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరే తొలగించారు కదా, విదేశీ విద్యకి ఆయన పేరే పెట్టుకున్నారు కదా. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు తొలగించి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకున్నారు కదా. మా కుల ధృవీకరణ పత్రాల మీద ఆయన బొమ్మేశారు కదా. ఇన్ని చేసిన తర్వాత మీరు ఇందాక అన్నట్టుగా మారీచుకుల్లాగా చెక్కుల్లాగా ఇన్ని అగాయిత్యాలు చేసిన తర్వాత ఏ తప్పే ఉంది, ఆయన పేరు తీస్తే నష్టమే ఉంది. నష్టం ఏంటంటే రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటి అంటే రాజ్యోన్మాదం. ఈ రాష్ట్రంలో అసలు ఇలా చేస్తారా? ఇది కావాలని కూటమి ప్రభుత్వం చేస్తోంది దాడి. అసలు ఎవ్వరూ కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ఏం చేయలేదు కదా అక్కడ. ఎందుకు అది దాడి, అపచారం అంటూ దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు? నేను చూశాను విజయచంద్ర గారు, బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చమోకల చీకటి దాడి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రోద్బలంతోనే విగ్రహ విధ్వంసానికి కుట్ర. పోలీసులు సాక్షిగా అందరినీ బయటికి పంపేసి లైట్లు ఆర్పేసి బరి తెగింపు. మీడియా అంబేద్కర్ వారసులు రావటంతో దుండగులు పరారు. ఇది అంబేద్కర్ రూపశిల్పంపై రాజ్యోన్మాదం కాదు, సాక్షి లేదా వైసీపీ పార్టీ యొక్క రాతోన్మాదం, వాళ్ళ పైత్యం. కాళిదాసు కవిత్వం కొంత అయితే నా పైత్యం కొంతని ఆ పేరు తొలగించడానికి పెద్ద ఎత్తున ఇష్యూ చేసి ఏం లేదు. విజయచంద్ర గారు, అంబేద్కర్ని వాడుకోవటం బాగా రుచిమరిగారు. 3 అంతుల రాజకీయం అంబేద్కర్ పేరు మీద చేస్తూ ఉంటుంటారు. ఎందుకని ఆయన ఆరాధించే సామాజిక కులాలు ఉన్నాయి, ఆ కులాలను రెచ్చగొట్టాలి, వాళ్ళతో రాజకీయ పబ్బం పెట్టుకోవాలి.
నిన్న మంత్రి నాగార్జున గారు మాట్లాడింది, నందిగం సురేష్ గారు మాట్లాడింది కూడా విన్నా. 5 ఏళ్ల పరిపాలనలో ఏ దళితుడి గుండెలో గాయమైనా కూడా వాళ్ళు నోరు మాట్లాడాల, నోరే తెరవలేదు. ఇప్పుడు జగన్ రాజధానులు కావాలని ఒక శిబిరం పెట్టి దానికి డబ్బులు ఇచ్చి పోషించి చికెన్ పెట్టి మటన్ పెట్టి పలావ్ పెట్టి మా మీదే కేసులు పెట్టి జైళ్ళకు పంపి సెక్షన్ 3 మీద ఎస్ఎల్ మీద ఎస్టీ అట్రాసిటీ కేసులు చేస్తున్నా కూడా తెలిసి గతంలో చేసి కళ్ళకు కనిపిస్తూ అయినా ఇంకా ఇలా చేస్తాంలో ఏంటనుకుంటున్నారు దీన్ని ఇంత రచ్చ చేయడంలో? మీరు మన యమలేద అనే సినిమాలో బ్రహ్మానందం ఓ తాగుబోతుని అడుగుతాడు, ఒరే మానవా అని. నేను మానను అంటాడు. మానవా అని పిలుస్తాడు, నేను మానను అంటాడు. అలాగనే వైసీపీ ప్రభుత్వం తన విధానాలను మార్చుకోదు. దానికి కావాల్సిందే కుట్రలు కుతంత్రాలు, దానికి కావాల్సిందే అబద్ధపు ప్రచారం. కాబట్టి వీటన్నిటి పట్ల ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలి, దీని మీద చర్యలు తీసుకోవాలి. నిజానిజాలు కూడా తెలియపరిచే విధంగా ప్రభుత్వం ఏదన్నా ఒక ఖచ్చితమైన పని విధానం ఉండాలండి. లేకపోతే ఈ అబద్ధాలు రాజ్యం వెళ్తాయి మేడం. మాట్లాడి